మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ఎక్కాను. ఎలా ఉందంటే ఆ ఫీలింగు, నాకు ఆ ఫ్లైట్‌లో కూర్చొని వెళ్ళడం కంటే, నా ముందు నుంచి ఫ్లైట్ వెళ్తుంటే చూస్తున్న ఆ ఎక్సైట్‌మెంటే బావుంటుంది. కూర్చుంటే ఆ ఎక్సైట్‌మెంట్ నాకైతే కలగలేదు. కానీ ఇప్పటికి గూడా నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా దాన్ని చూస్తుంటేనే, అంటే వేరే వాళ్ళు వెళ్తుంటే చూస్తుంటేనే నాకు ఆ ఫీలింగు గొప్పగా ఉంది. అందులో కూర్చుంటే ఏమనిపించలా. మరి మీకేమనిపించిందో గాని నాకు తెలీదు గానీ, నా ఫీలింగ్ అయితే అది. మొత్తానికి మొట్టమొదటిసారిగా ఫ్లైట్ ఎక్కా కాబట్టి ఎలాగో బాగుంటుంది. రెండోసారి ఇంక అలవాటయిపోయింది. కానీ చాలా బాగుందండి ఫ్లైటు. నాకు చాలా బాగుందనిపించింది. కాకపోతే నాకెక్కడ కొంచెం బోర్ కొట్టిందంటే ఆ ఇమిగ్రేషన్ అని, ఆ బోర్డింగ్ అని, ఆ లగేజీ షిఫ్టింగ్ అని అబ్బో! రకరకాలుగా పెట్టారు కదా! అది కొంచెం ఇబ్బందిగా ఉంది. రెండోసారి అలవాటయిపోయింది. గబగబా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇబ్బందేం లేదు. చాలా బాగుంది. చాలా మనకు చెప్పిన టైం కంటే ముందే తీసుకెళ్తున్నారు ఇంకా చెప్పాలంటే. మా మా టైంకి చాలా తొందరగా తీసుకొచ్చేసారు. చాలా జర్నీ బాగుంది. ఇండిగో ఫ్లైట్ బాగానే ఉంది. అంటే నేను వెళ్ళిన రోజు బాగుందేమో, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమో. నా ఫీలింగ్ చెప్తున్నాను. నాకైన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కాబట్టి నాకు బాగుంది. అంతే. హమ్మయ్య! మొత్తానికి ఓ పెద్ద ట్రిప్‌కి వచ్చానండి. చాలా రోజులైంది పెద్ద ట్రిప్ చేసి. అంటే పెద్ద ట్రిప్ అంటే అందులో 2 రకాలుంటాయి. ఒకటి డబ్బులు ఎక్కువ ఖర్చయితే అదొక రకమైన పెద్ద ట్రిప్పు. లేకపోతే ఎక్కువ రోజులుంటే అదొక పెద్ద ట్రిప్ అవుతుంది. ఇదేంటంటే తక్కువ రోజుల్లో కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. అంటే దుబాయ్ కదా! ఆ మాత్రం అవుతుంది. వర్త్ మీరెంత ఖర్చు పెట్టినా వర్త్ అన్నట్టుగానే ఉంటది. మన ప్రతి పైసా దుబాయ్‌లో కనబడుతుంది. మనం ఖర్చు పెట్టే ప్రతీదీ దుబాయ్‌లో కనబడుతుంది. ఖర్చు పెట్టొచ్చు, తప్పేం లేదు. నేను చెప్తున్నాను, గ్యారంటీ ఇస్తాను. దుబాయ్ గురించి చెప్తాను. ఇప్పుడు ఊరికనే ఓ ట్రైలర్ పార్టీ ఇదన్నీ. అవన్నీ అక్కడక్కడ అలా చూపిస్తున్నాను. అసలు మ్యాటరు మిగతా వీడియోలో వస్తుంది. ఇదేంటంటే ఓన్లీ ట్రైలర్ పార్టీయే. ఊరికనే అన్నీ అట్లా చెప్పేసి వదిలేస్తాను. దుబాయ్‌లో ఉన్న మంచి, చెడు ప్రతి దేశంలో ఉంటాయి. మన దేశంలో కూడా ఉంటున్నట్టుగానే దుబాయ్‌లోనే మంచి, చెడులు అన్నీ ఉంటాయి. అన్నీ మాట్లాడుకుందాం. అన్నీ సంవత్సరంగా చెప్తాను. నేను చాలా వరకు తెలుసుకున్నాను. మీరు కూడా దుబాయ్‌కెళ్ళేట్టుగానే ఉండండి. ఎళ్ళొచ్చు, చూడొచ్చు, తప్పులేదు. ఏం పర్వాలా, దుబాయ్ చూడొచ్చు. ఇది మాత్రం గ్యారంటీ ఇస్తా. మంచి చెల్లు కూడా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎళ్ళండి. ఓకేనా? సరే, ప్రస్తుతానికి ఇంకా ఎల్లుండి నుంచి రావచ్చు వీడియోలు. మొదటి రోజు మేము దిగేసరికి మధ్యాహ్నం 1 అయింది. ఇంకా హోటల్‌కెళ్ళి బ్యాగ్స్ పెట్టుకొని స్నానం చేసేసరికి 3:30, 4 అయింది. ఇంకా 5 మేము బయలుదేరాము. మొదటి రోజు కాబట్టి నైట్ పూట మాకు క్రూజ్‌లో చిన్న డిన్నర్ పార్టీలాగా చేశారు. ఇది కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది ఆ వీడియోనే. మీరు మాత్రం ఆ వీడియోలు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అయ్యో! అందరూ చివరిగా ఒక మాట అండి. నేను ఇంతకాలం దుబాయ్ ఆయిల్ వల్ల డెవలప్ అయిందేమో అనుకున్నా. అది కాదండి బాబు. చాలా ఉంది మ్యాటర్ ఇందులో. అది ఆయిల్ వల్ల కాదంట. చాలా కారణాలు ఉన్నాయంట. అన్నీ చెప్తానంట. మీరు వింటూ ఉండాలంట. నా వీడియోలు చూస్తూ ఉండాలంట. ఓకేనా? అది ఆయిల్ ఒకటే కాదంట, ఉన్నాయంట. అన్నీ వస్తాయి బయటికి. ఓకేనా? Hello and welcome to the Dana Al Sultan boat. خليك شبيك حتى يكسب الفريسة